తెలుగుదేశం పార్టీ పేరు కూడా ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. సార్ ఒకసారి మళ్ళీ పాత విషయం వాడు గుర్తు చేస్తున్నాను మీకు. పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారో తెలుసా? మన పార్టీ వాళ్ళందరూ వచ్చి పోటీ చేస్తామా వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారు అన్న మాట ఏంటి తెలుసా? మనం పోటీ పెట్టొద్దు. ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం. పోటీ పెట్టొద్దు. కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మన పోటీ పెట్టొద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో, తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్ ఈవేళ ముఖ్యంగా చెప్పాల్సింది సార్, గజల శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము నేను 2 రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను. కొన్ని వందల మంది రాత్రి పౌరులు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడమే కాకుండా సుమారు 35-40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేసారు ఈ సభకి. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు, సభ ఏర్పాట్లు, పెద్దల పేరున రోజు పూజలు, ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల శ్రీనివాసరావు గారికి కానివ్వండి, వాళ్ళ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్తున్నానండి, ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్. బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా ఆర్టిఫిల్ చెప్తున్నాను నేను, చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్.